హాయ్ హలో నమస్తే. నేను మీ తులసి సూరిశెట్టి. నమస్తే అండి. మీరందరూ కూడా క్షేమంగా శుభంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటారు కూడా. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనం ఇదివరకు 2 వీడియోల్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ వ్యాధిలో భాగంగా నేను ఫైబ్రోమయాల్జియా అనే ప్రాబ్లం గురించి నేను చెప్తానని చెప్పేసి అన్నాను. నేను ఈరోజు దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఏమండి, ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది అనువంశికతగా అంటే జెనెటికల్గా వస్తుందనేది మనకి తెలిసిన విషయం. ఏమండి, మన 400-500 సంవత్సరాల తర్వాత ముందు తరాలకి ఎవరికున్నా కూడా ఇప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేకుండా కూడాను మనకు వచ్చే అవకాశం ఉంది. అలా అని మన పిల్లలకి మన వారసత్వానికి 100% వస్తుందని కరెక్ట్గా చెప్పలేము. రాదు అని మాత్రం అస్సలు గ్యారెంటీ ఇవ్వలేము. ఏదైనా 50-50 ఛాన్సెస్. ఏమండి, అదన్నమాట. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సంబంధించినవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రాబ్లం మనలో నిగూఢంగా ఉండి మనల్ని ఎలాగైతే ఇబ్బందులకు గురి చేస్తుందో దాని పర్యవసానంగా సైడ్ ఎఫెక్ట్స్గా వచ్చేవి చాలా ప్రాబ్లమ్స్ అండి. నాకైతే థైరాయిడ్ ఒకటి వచ్చింది, స్లీప్ యాప్నియా వచ్చింది, ఫైబ్రోమయాల్జియా వచ్చింది, జిఈఆర్డి అనేసి ఒకటి వచ్చింది, బ్రక్సిజం ఏమండి, బ్రక్సిజం. ఈ బ్రక్సిజం అనేది ఏంటంటే, నాకు 4 సంవత్సరాల నుంచి నిద్దట్లో బ్రక్సిజానికి, జిఈఆర్డికి, స్లీప్ యాప్నియాకి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇది చక్రం లాంటిది అనమాట. డిప్రెషన్కి 4 ప్రాబ్లమ్స్. డిప్రెషన్ ఒకటి, జిఈఆర్డి గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్షన్ డిసీజ్ అనేది మీకు చెప్పాను కదా, అదొకటి. తర్వాత స్లీప్ యాప్నియా, ఫైబ్రోమయాలజీలో అది ఒక భాగం అనమాట, అదొకటి. ఇవన్నిటి మూలంగా వీటన్నిటికీ కలిపి సైక్లింగ్ ఎలాగైతే ఉంటుందో దేనివల్లైనా ఏదైనా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు డిప్రెషన్ ఎక్కువైందనుకోండి, బ్రక్సిజం ఎక్కువ అవుతుంది. బ్రక్సిజం ఎక్కువైందనుకోండి, స్లీప్ ఎప్నియా ఎక్కువయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దానివల్ల జిఆర్డి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా సైక్లింగ్ అండి. ఒకటి తగ్గితే ఒకటి, ఒకటి తగ్గితే ఒకటి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి పెరిగితే ఒకటి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకదానివల్ల ఒకటి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నది. ఏమండి, నాకు ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం, నిద్దట్లో శ్వాస ఆగిపోవడం అనేది, తర్వాత ఏమిటంటే దవడ పళ్ళు నిద్దట్లో పళ్ళు బిగుసుకుపోయాయండి. నాలుక పళ్ళు బిగుసుకుపోతాయి నిద్దట్లో. తర్వాత పగలు డే టైం కూడా మనకి తెలియకుండానే మనం దవడ నవ్వులుతూ ఉంటాం, పళ్ళు నూరుతూ ఉంటాం. ఏండి, మనం పళ్ళు కొరుకుతాం అని అంటారు కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు చెప్పడం రావట్లేదు. పళ్ళు కొరుకుతున్నానంటే పటపట కొరకడం కాదండి. పళ్ళు ఒక విధంగా పళ్ళు దవళ్ళు కదిలిస్తూ పళ్ళు మనలో మనమే నవ్వులుకుంటూ ఉంటాం. అది చూసేవాళ్ళు తప్ప మనకి అర్థం కాదు. అది చాలా సంవత్సరాల వరకు నాకు కూడా తెలియలేదు అండి. అది చాలా సివియర్ అయిపోయే వరకు కూడా నాకు కూడా తెలియలేదు. ఈ బ్రక్సిజం, స్లీప్ యాప్నియా 2 బాగా ఎక్కువైపోయి నిద్దట్లో ఒక స్థాయిలో దవడ పక్కకి వెళ్ళిపోయేదండి. నాలుక బిగుసుకుపోయి ఈ దవడ పగలు పూట పళ్ళు విపరీతంగా నూరడం వల్ల పళ్ళు కత్తుళ్ళా తయారైపోయి నాలుకని కట్ చేసేయడం, దవళ్ళు కట్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు, పళ్ళు సమస్యలు చాలా వస్తాయండి. ఇంకా ఒకదాని నుంచి ఇవన్నీ వస్తుంటాయి. ఇలా జరిగింది. నేను ఇది నిద్దట్లో వచ్చే సమస్య మెదడుని పట్టుకొని నరాలకు సంబంధించింది అనుకొని నేను ఒక ప్రముఖమైనటువంటి నరాల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి ఎంత డాక్టర్లు అయినా సరే మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా గెస్ చేయలేరు, అస్సలు చేయలేరండి. నిద్దట్లో దవడ పక్కకి వెళ్ళిపోతుందండి. దవడ పక్క, ఎందుకంటే నేను చెప్పి చూపిస్తాను, ఎవరు కామెంట్ చేయకండి, నవ్వకండి.
నిద్దట్లో ఇలా వెళ్ళిపోయేదండి నా దవడ. నాకు తెలివొచ్చిన వితిన్ సెకండ్స్‌లో నా దవడ ఏ పొజిషన్‌లో ఉంటుందో నేను ప్రతీది కూడా నేను గమనిస్తానండి. పగలు ఎలా అయితే అలర్ట్‌గా ఉంటానో నిద్దట్లోను కూడా అంతే అలర్ట్‌గా ఉంటాను నేను. ఇలా నాకు తెలివొచ్చేటప్పటికి నా పొజిషన్ అలా ఉండేది అండి. ఈలోగా మొత్తం ఇదంతా పట్టేసి నాలుకంతా పళ్ళకి తగిలి కట్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఈ ప్రాబ్లమ్‌ని నేను పెద్ద డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన గెస్ చేయలేదు. బుర్రలో నరాలకు సంబంధించిన వ్యాధి ఏదైనా ఉందేమో అని సిటీ స్కాన్ అవన్నీ చేయించారు ఆయన. ఏం లేదు, ఏమి ఇవ్వలేదండి. ఈ ఫైబ్రోమయాలజీ, స్లీప్ అప్నియా వల్ల ప్రతీదీ మర్చిపోతామండి. ఇప్పుడు చూడండి, కళ్ళద్దాల మీద వాటర్ పడిందనుకోండి, కళ్ళద్దాల మీద వాటర్ పడిందనుకోండి, లేదంటే ఆవిరి తగిలిందనుకోండి, అవతల వస్తువులు ఎలాగైతే మసగ్గా ఉంటాయి, అలాగా మనలో ప్రతి విషయం మనలో ఉంటుందండి. బ్రెయిన్లో ఉంటుంది. పూర్తిగా తుడిచిపెట్టుకోవడం అనేది జరగదు. కానీ దాని మీద ఈ ఫాగ్ లాగా, ఒక పొరలాగా ఈ ప్రాబ్లం ఏర్పడి మనకి ఒక ఫాగ్ లాగా ఏర్పడి, ఫాగ్ ఒకటి అవతల వస్తువు, ఇప్పుడు మనకి ఒక వస్తువుకి మధ్యన కొంత డిస్టెన్స్లో ఫాగ్ ఏర్పడింది అనుకోండి, అవతల వస్తువు మనకి ఎలాగో అస్పష్టంగా కనిపించడం మానేస్తుందో, అలాగే మనలో ఉన్న జ్ఞాపకాల తొంతర మీద ఈ మైమరుపు అనేది చాలా కామన్ అయిపోతుంది అన్నమాట. ఒక పొగ ఏర్పడితే ఎలాగైతే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అలాగే ఉండడం అయితే జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి, కానీ మనకి అప్పటికి మాత్రం అది స్ఫురణకు రాదు, ఖచ్చితంగా రాదు. అది ఎంత ఇబ్బంది పెడుతుందంటే మనకి, ఇప్పుడు కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను. ఈ కాన్సెప్ట్, నేను మాట్లాడాలనుకున్న కాన్సెప్ట్ చాలా మ్యాటర్ ఉంది నా దగ్గర, కానీ ఇప్పుడు నేను స్క్రిప్ట్ తయారు చేసుకొని ఏది కూడా మాట్లాడటం లేదు. నేను స్క్రిప్ట్ తయారు చేసుకొని ఏది మాట్లాడటం లేదు. నాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది మరుగు నుండిపోయి కొంత మాత్రమే బయటకు వస్తుంది. ఏంటి, హెవీగా జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది స్లీప్ యాప్నియా అనేది. మరి ఈ స్లీప్ యాప్నియా అనే దానికి ఏమిటి ప్రమాణం, మీరు ఎలా తెలుసుకున్నారు? చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, ప్రముఖమైన డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను, ఎవ్వరూ పట్టుకోలేదు. ఈ బ్రాక్సిజన్ కానీ స్లీప్ యాప్నియా కానీ వాళ్ళు ఎవ్వరూ పట్టుకోలేదు. నేను లక్షణాల ఆధారంగా ఇంటర్నెట్లో వెతుక్కుంటే అప్పుడు నాకు తెలిసింది ఇది స్లీప్ యాప్నియా, ఇది బ్రాక్సిజోన్. దీనికి సంబంధించి పల్మనాలజీ డాక్టర్ గారి దగ్గరికి, ఈ స్లీప్ అప్నియా గురించి సంబంధించి అయితే ట్రీట్మెంట్ పల్మనాలజీ డాక్టర్ గారు మాత్రమే ఇస్తారు అనేసి, అప్పుడు నేను సురేంద్ర గారు అనేసి పల్మనాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు ఇంటికి పంపించి మెషిన్ పెట్టారండి. నా బాడీ మొత్తం తల నుంచి కాళ్ళ వరకు మెషిన్ పెట్టారు. మన ఈసీజీకి పెట్టే మెషిన్, మానిటర్ మెషిన్స్ ఉంటాయి కదా, నైట్ 8:00కి నాకు భోజనం చేసేసి పడుకోమని చెప్పి మా ఇంట్లోనే ఏర్పాటు చేశారు. మన దగ్గరే చేస్తారండి, లేదంటే మనం ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల్లో అక్కడ కూడా చేస్తారు. అది మా ఇంటికే వచ్చి ఆ మెషిన్ నాకు, మన ఈసీజీకి మెషిన్ ఎలా అయితే ఏర్పాటు చేస్తారో అలాగే బాడీ మొత్తం ఏ టు జెడ్ పాదాల వరకు మెషిన్ అది క్లిప్స్ పెట్టి మానిటరింగ్ చేశారు. వాళ్ళు అక్కడుండి మానిటరింగ్ చేశారు, ఇక్కడ ఇంట్లో నాకు మెషిన్ ఏర్పాటు చేసి. అది చేసిన తర్వాత నాకు స్లీప్ యాప్నియా 22%, 32% ఉన్నదని చెప్పారు. ఇప్పుడు పల్మనాలజీ డాక్టర్ గారు నాకు స్లీప్ యాప్నియాకి మెషిన్ ఉంటుందండి, 50-60 వేలు పైన ఉంటుంది. ఆ మెషిన్ పెట్టుకుంటే మాత్రమే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు అని చెప్పేసి అన్నారు. ఇది తర్వాత కొంచెం రోజులు కష్టపడి డబ్బులు చూసుకొని నేను ఆ మెషిన్ తీసుకోవడం జరిగింది. నైట్ టైము మనకు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్టుగా ఆ మెషిన్ నేను పెట్టుకొని పడుకుంటే కొద్దిగా మార్నింగ్ లేసేటప్పటికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేదంటే మాత్రం ఈ ఫైబ్రోమయాలజీ వల్ల విపరీతమైన మతిమరుపు, తెల్లారి లేసేటప్పటికి విపరీతమైన
చాలా విపరీతమైనటువంటి తలనొప్పి, ఇంకా చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బంది. ఫైబ్రోమైయాల్జియాలో స్లీప్ యాప్నియా ఒక చిన్న భాగం. అన్ని జాయింట్స్కి పెయిన్స్ ఉంటాయి. మీకు ఫైబ్రోమైయాల్జియాలోను ఆల్మోస్ట్ 75 ఆర్గాన్స్కి ప్రాబ్లం ఉంటుందండి. ఫైబ్రోమైయాల్జియాలో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి 75 ఆర్గాన్స్కి ప్రాబ్లం ఉంటుందండి గ్యారెంటీగా. మీ నీస్ ఉన్నాయంటే నీస్ పెయిన్ ఉంటుంది. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో మనం రెస్ట్ తీసుకొని అలా ఉండిపోతే ఒళ్ళు పెయిన్స్, బాడీ పెయిన్స్, ఒళ్ళు పట్టుకుపోవడం, బాడీ పెయిన్స్ పెరగడం జరుగుతుంది. మనం లేచి బాడీ ఫ్రీ మూమెంట్స్ ఇస్తే కనుక కొంచెం తగ్గుతుంది. కానీ ఈ ఫైబ్రోమైయాల్జియాలో ఏమవుతుందంటే కొద్దిపాటి పని చేసినప్పటికే మనం అలసిపోవడం, విపరీతంగా పెయిన్స్ ఎక్కువైపోయి చూసారా దానికి ఇది ఎంత విభిన్నంగా ఉందో. ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకే మనందరూ వీటన్నిటి బారిన పడకుండా ఏంటంటే వ్యాధి వచ్చిన కొత్తలోనే మనం అందరూ ఒకరి గురించి ఒకరు దీని గురించి సమూలంగా చర్చించుకొని ఒకరితో ఒకరు మమేకమై ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ దీని సొల్యూషన్ని ఎవరెవరు ఏ టిప్స్ పాటిస్తున్నారు, ఏ రెమెడీస్ వాడుతున్నారు, ఏం చేస్తే కనుక వాళ్ళకి క్యూర్ అవుతుంది. దానివల్ల ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది పెయిన్స్ తగ్గడానికి నేను వేరే రకంగా కూడాను నేను ఒక చిన్న ట్రైల్ వేసానండి. అది కూడా నా సొంతంగా నేనే చేసుకున్నాను. నా సొంతంగా నేనే ఒక ప్లాన్ తయారు చేసుకొని నాకు నేనే చేసుకున్నాను. ఏమండి ఈ బ్రాక్సిజం అనేది ఇది రెండు కూడా నాకు నేనే కనుక్కొని ఆ తర్వాత ఆ సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, దాని తాలూకా ట్రీట్మెంట్గా ట్రై చేయడం జరుగుతుంది. ఈ స్లీప్ యాప్నియా మెషిన్ కూడా ఆ రకంగా నేను తీసుకున్నది జరిగిందనమాట. అయితే నేనేం చేశానంటే పురాతనానికి సంబంధించి కొన్ని బుక్స్ చదివే అలవాటు ఉందండి. బుక్స్ చదివే అలవాటు వాటిల్లో చదివాను. వాటిల్లో మనకి ఈ ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని మనం ఇంగ్లీష్లో పిలుస్తాం, కానీ మన తెలుగు భాషలో దాన్ని ఆయుర్వేదం, మన తెలుగు మందులు, తెలుగు ఆయుర్వేదం తాలూకా భాషలో మాత్రం దాన్ని ఆమవాతం అంటారు. అంటే అన్నం వలన పుట్టిన వ్యాధి అని అర్థం. ఆమవాతం అంటే జీర్ణశక్తి సరిగ్గా జరగక ఆ వాయువులు విషవాయువులయ్యి జీర్ణమైన భోజనం తాలూకా అది కుళ్ళి దాని నుంచి వెలువడిన వాయువులు విషవాయువులై అవి మన జాయింట్లో పేరుకుని వాటి వల్ల జనించిన వ్యాధి అనేసి దాని అర్థం అనేది నేను తెలుసుకున్నాను. సరే అయితే చూద్దాం, అన్నం వలన ఈ వ్యాధి వస్తుంది అంటున్నారు కాబట్టి కొద్ది రోజులు అన్నం మానేసి చూద్దామని నాకు నేనుగా ఒక డైట్ ప్రారంభించాను. ఒక డైట్ ప్రారంభించాను. ఆ డైట్ ఏంటంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ వదిలేయడం. కంప్లీట్గా బిస్కెట్స్ కానీ, రైస్ కానీ, చపాతీ కానీ, గోధుమలు కానీ, రాగులు కానీ అన్నీ అవాయిడ్ చేయడం. ఓన్లీ కర్రీస్, చికెన్, మటన్, ఫిష్, ఎగ్ అన్నీ తీసుకుంటాం. ఓన్లీ కర్రీస్ మీద 3 months చేశానంటే చాలా చక్కటి రిజల్ట్ వచ్చింది. మెడిసిన్ తగుమాత్రలో తీసుకున్నాను. చక్కటి రిజల్ట్ వచ్చిందంటే ఫస్ట్ వారం రోజుల్లోనూ నాకు కొంచెం నీరసంగాను అలా అనిపించింది. అక్కడి నుంచండి సింహానికి ఎంత బలం ఉంటుందో అంత బలం పుంజుకున్నానండి. తినేది రోజుకి 2 సార్లే, అది కూడా కర్రీసే. చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ ఇలాంటివన్నీ తీసుకుని సాయంకాలం అయితే ఎగ్ ఆమ్లెట్ కానీ అలా ఏదో ఒకటి తీసుకొని నేను ఉన్నాను. ఏదైనా కడుపు నిండా తీసుకున్నానండి. నేనే కాస్త తిని కడుపుని మార్చేసి అలా ఏం చేయలేదు. ఏం తినాలో అది తిన్నాను. దుంపలు, రైసు, స్వీటు,
వదిలేశాను. తర్వాత చక్కగా కూరలు, కాయగూరలు, చికెను, మటను, ఫిష్ ఇవన్నీ చక్కగా తీసుకున్నాను కడుపు నిండా 2 సార్లు రోజుకి. ఉదయం 10, 11 గంటలకి, సాయంత్రం 6, 7 గంటలకి. బస్ ఏమండి, మీరు కనుక ప్రయత్నించి చూస్తే ఫస్ట్ 2-3 రోజుల్లోనూ నీరసంగా అనిపించిన మీకు ఎంత హెవీగా శక్తి వస్తుందంటే మీరు ట్రై చేసి చూడండి. నేను సాధించాను. 3 నెలల్లో నా వెయిట్ 15% తగ్గింది. 85 కేజీలు ఉన్న నేను 70 కేజీలకు వచ్చాను. ఖచ్చితంగా ట్రూ. 85 కేజీలు ఉన్న నేను 70 కేజీలకు వచ్చాను 3 నెలలు ఎలా చేసి. సగం బాడీ అంతా ఫ్యాట్ లాస్ అయిపోయింది, ఇంచ్ లాస్ అయింది, వెయిట్ లాస్ అయింది. తర్వాత స్లీప్ యాప్నియా తాలూకా సమస్య కొంతలో కొంత నయమైంది. బ్రెక్సిజన్ తాలూకా సమస్య కొంతలో కొంత నయమైంది. చాలా హెల్తీగా, హ్యాపీగా, చాలా సింహం పరిగెట్టినట్టుగా పరిగెట్టేదనండి. చాలా యాక్టివ్గా ఉన్నా. ఉంటారు కదండి మన ఇంట్లో ఉంటారు కదా మన పక్కన, మన అమ్మలు, చెల్లెళ్ళు, పిన్నిలు, బాబాయిలు అందరూ ఒకటే గోల. మా పిల్లలతో సైతంగా డాక్టర్ చెప్పలేనివి ఏవో చేస్తున్నావు నువ్వు. ఇప్పటికే 1,00,000 రోగాలు ఒంట్లో ఉన్నాయి. నువ్వు ఏదో చేసి ఒంటి మీదకి ఏదో తెస్తే మేము నిన్ను సాకలేము. నువ్వు అర్జెంటుగా ఇప్పటికే సగం మనిషి అయిపోయావు, అర్జెంటుగా ఆపేస్తావా లేదా, ఆపేస్తావా లేదా, ఆపేస్తావా లేదా. వాళ్ళు గోడలు పడలేక ఆపేసానండి. మళ్ళీ మామూలుగానే యథాస్థాయిగా వచ్చేసాను. మామూలు నార్మల్ డైట్ తినేస్తే ఎంత మాత్రం ఎవరైనా అంతేనండి. ఎంత మాత్రం ఎవరైనా అంతే. డైట్ కంట్రోల్ లేకపోతే నార్మల్ వెయిట్కి వచ్చేస్తారు మళ్ళీ మామూలుగా. నేను కూడా అలానే వచ్చేసాను. ఈ ప్రయాణంలో మా డాక్టర్ గారు శరచంద్రమౌళి గారి దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళడం జరిగినప్పుడు అనుకోకుండా ఆయన నాకు మళ్ళీ అదే సజెస్ట్ చేశారు. వీరమాచినేని రామకృష్ణ గారు ఇలాంటి డైట్ ఒకటి చెప్తున్నారమ్మా, మీరు ఎందుకు చేయకూడదు. ఎవరో అలా పలానా ఆయన అని చెప్పలేదు. ఆయన ఒక ఆయన రీసెర్చ్ చేస్తున్నారట కదా, కార్బోహైడ్రేట్స్ మానేస్తే కనుక మనకి కొంచెం రిజల్ట్ కనిపిస్తుందని. మీరు ఎందుకు చేయకూడదు అని అడిగారు ఆయన. సార్ నేనేం చెప్తాను, ఆల్రెడీ నేను ఇది చేసి ఉన్నాను. 15 కేజీల వెయిట్ లాస్ అయ్యాను, 3 ఇంచెస్ లాస్ అయ్యాను, ఫ్యాట్ లాస్ అయ్యాను, బాడీ ఇంచ్ లాస్ కూడా అయ్యాను అని చెప్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన మళ్ళీ నా మీద ఆ బాధ్యత పెట్టారు. మీరు ఈసారి ఖచ్చితంగా, ఇదివరకు చేసి ఉన్నారు నాకు తెలియదు కదా, నేను చూడలేదు. ఈసారి మీరు ఖచ్చితంగా చేసి వస్తే మీతో పాటు నేను ఒక గ్రూప్ ఏర్పాటు చేయించి మీ చేత టీవీలో మాట్లాడించి మిమ్మల్ని రోల్ మోడల్ని చేసి ప్రతి ఒక్కరికి మీ చేత స్పీచ్ ఇప్పించి ప్రతి ఒక్కరికి మీ చేత చెప్పిస్తానమ్మా. మీకు ఎలా ఉన్నదనేది కూడా మాకు 2 రోజులకు ఒకసారి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరడం, నేను మాట ఇవ్వడం 2 జరిగాయి. కానీ ఎలా, అప్పుడే కరెక్ట్గా మా 2 పిల్లల పెళ్ళిళ్ళు, మా చిన్న పాపకి పెద్ద బాబుకి ఇద్దరికి. ఆడపిల్ల పెళ్ళి 2వ నెల 9వ తారీఖుని, బాబు పెళ్ళి 3వ నెల 9వ తారీఖుని. నేను మాట తప్పవలసిన పరిస్థితి ఏర్పడింది, చేయలేదు. ఇప్పుడు ఒంట్లో ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఆ డాక్టర్ గారికి మాట ఇచ్చాను, మాట తప్పాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు మనసు రావట్లేదు. త్వరలోనే మళ్ళీ ట్రై చేస్తాను. ఇవాళ స్లీప్ యాప్నియా గురించి తెలుసుకోవడం జరిగింది. రేపు బ్రెక్సిజం గురించి, తర్వాత డిప్రెషన్ గురించి, తర్వాత ఈ జిఆర్డి గురించి, వీటన్నిటి గురించి కూడా మనం సమూలంగా తెలుసుకుందాం. నేను చెప్పిన విధానం కానీ పద్ధతి కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి నా పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మీ యొక్క సంఘీభావాన్ని నాకు తెలియచేయండి. ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వారు మాత్రమే ఏమండి. ఈ వీడియో అందరికీ కాదు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఏమండి. థ్యాంక్ యూ, నమస్తే.
ఇదేనండి స్లీప్ యాప్నియాకి సంబంధించిన మెషిన్. దీని కాస్ట్ 57,000 రూపాయలు. ఇగో ఇలా ఉంటుందండి గొట్టం. పాజిటివ్ ఎయిర్ వే అనమాట. పాజిటివ్ ఎయిర్ని మనకి అందిస్తుంది అనమాట ఇటువంటి మిషన్. ఇది మాస్క్లా పెట్టుకొని నేను రాత్రులు పడుకోవాలన్నమాట. ఏమ్మా దీనికి ఇంకా వాటర్ పక్కనే వాటర్ది ఒక బాక్స్ ఉండి అది కూడా వస్తుంది. నాకు పేరు సరిగ్గా ఐడియా రావట్లేదు. ఈ సెటప్ అంతా ఉంటుందన్నమాట. ఈ మిషను 57,000 రూపాయలు అన్నమాట. అండి లక్షల్లో కూడా ఉంటాయి. నేను తక్కువలో తక్కువ ఇలా తీసుకోవడం జరిగిందనమాట. చాలా ఫాస్ట్గా ఎయిర్ వస్తుందండి ఇందులోంచి. మనం ముక్కుకు పెట్టుకొని నైట్ అంతా పడుకోవాలన్నమాట. పడుకుంటే కాస్తలో కాస్త ఎక్కువ సార్లు మనం తెలివి పడకుండా కాస్త నిద్ర అయిపోవడానికి అవకాశం ఉంటుంది అండి. ఇది నేను వాడుతున్న స్లీప్ యాప్నియా తాలూకా మిషన్ అనమాట.